తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగన్ కు బిగ్ షాక్, విజయసాయి రెడ్డి రాజీనామా. సొంత ఇలాకాలో కేటీఆర్ కు చుక్కెదురు, కమ్యూనిటీ హాల్ కి తాళాలు. గ్రామ సభలలో గందరగోళం, లిస్టులో పేరు లేదని పేదల ఆజల. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, నియమాలు పాటించాలని అవగాహన ర్యాలీ. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తి వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికలో తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తి మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. తమకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒకే టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్ది అని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి ఇవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు సేఫ్ క్లోజ్కి సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దాం. సొంత ఇలాకాలో కేటీఆర్ కు చుక్కెదురైంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం సిద్ధం చేసింది. కమ్యూనిటీ హాల్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా తీరా సమయానికి మున్సిపల్ అధికారులు భవనానికి తాళాలు వేశారు. పాలకవర్గం పదవీకాలం ఈ నెల 26తో ముగుస్తూ ఉండటంతో స్థానిక కౌన్సిలర్ తన హయాంలో ప్రారంభం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు కమ్యూనిటీ హాల్ తాళాలు వేయడం ఇప్పుడు జిల్లా కేంద్రంగా చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని బైక్ ర్యాలీని ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనదారులు అన్ని పత్రాలను కలిగి ఉండాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దని కలెక్టర్ అన్నారు. హెల్మెట్ లేనిదే పెట్రోల్ పంపులో ఇక పెట్రోల్ పోయరని ఆయన తెలిపారు. ర్యాలీకి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎస్పెషల్లీ ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాలో చూసుకున్న, రాష్ట్రంలో, దేశంలో చూసుకుంటే కూడా చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో చూస్తే ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చాలా యంగ్స్టర్స్ చాలా చిన్న ఏజ్లో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఆ యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఎనాలిసిస్ చేసి చూసినట్టయితే
మాక్సిమం కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ద యాక్సిడెంట్స్ చిన్న ఒకటే ఒక రెమెడీ, వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోయే పరిస్థితి ఉన్నారు. సో దాదాపు సంవత్సరానికి 320 నుంచి 30 మంది చనిపోతున్నారు. అంటే యావరేజ్ రోజుకు ఒకటి చనిపోతున్నారు. ఇండియా మొత్తం మీద సంవత్సరానికి 150,000 నుంచి 2 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే, తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాని మీద మనం నియంత్రణ చేసి ఫైన్లు వేస్తే కంట్రోల్ కాదు. ఇది ఎవరికి వాళ్ళే మార్పు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చనిపోయే వాళ్ళందరూ కూడా 20 to 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది, 80% చనిపోతున్నారు. ర్యాలీకి వచ్చినందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభలలో గందరగోళం నెలకొంది. అసలైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు పార్టీ నాయకుల పేరు జాబితాలలో వచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభలలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే పాఠాలను కూడా ఇవ్వకుండా మీ సేవకు వెళ్లి కొనుక్కోమని చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అందాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ఇందిరమ్మ ఇల్లుని ఇందిరమ్మ ఇల్లుతో పాటు కొత్త రేషన్ కార్డులతో పాటు ఏదైతే ఆత్మీయ భరోసా అని చెప్పేసి 3-4 పథకాలు కూడా రూపొందించారు. దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అధికారులు 5 రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళారు. దానికి సంబంధించిన డాటా అంతా తీసుకున్నారు. చివరికి గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలలో ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా మొత్తం 4 రోజుల వరకు అయితే కొనసాగుతుంది. రేపటితో అదే 24వ తారీఖు అయితే పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కడికక్కడ కూడా ప్రతి గ్రామంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లా కావచ్చు, 2 జిల్లాల్లో కూడా ఎక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలలో కూడా మొత్తం కూడా ఏదైతే రైతుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు ఆందోళన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా గ్రామ సభలో అధికారులకు నిలదీసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. నిజామాబాద్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే ప్రతి వార్డులో కావచ్చు, విలేజ్లలో కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలు కూడా గందరగోళానికి తావిస్తుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా ఏదైతే చాలా రోజులుగా రేషన్ కార్డు అయితే లేని పరిస్థితి, కొన్ని ఏళ్ళుగా కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారు. ఈ రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కూడా లబ్ధిదారులు భావించినప్పటికీ కూడా చాలా మటుకు కూడా నిరాశ మిగిలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రత్యేకంగా ఏదైతే లబ్ధిదారులకైతే ఇందిరమ్మ ఇళ్ళ పైన ఆశలు పెట్టుకున్నారు, మరి వాళ్ళకు కూడా చాలా మటుకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా లబ్ధిదారులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్కి సంబంధించి కూడా తప్పుల తడక కూడా ఏదైతే అధికారుల పెట్టినటువంటి లిస్టు కూడా తప్పుల తడకగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్లో మాజీ నుడా చైర్మన్ సంబంధించినటువంటి భార్యకు సంబంధించినటువంటి ఆమె పేరు పైన కూడా ఇందిరమ్మ ఇల్లు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన కూడా ఎందుకు ఇట్లా అధికారుల తప్పిదమా ఏంటా అని చెప్పి కూడా నిజామాబాద్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడిన బీజేపీ నాయకులు ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు నిన్న జరిగినటువంటి ఏదైతే మాజీ నుడా చైర్మన్ సంబంధించినటువంటి వాళ్ళ మిస్సెస్ కు కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టుగా కూడా లిస్టులో పేరు కూడా వచ్చినటువంటి నేపథ్యం. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు రావడం పట్ల మీరు ఎట్లా చూడొచ్చు దీన్ని? నమస్కారం అండి. 39వ డివిజన్ నిత్యం లతా కృష్ణ. మరి గత సంవత్సర కాలం నుంచి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించిన ఎలాంటి పథకాలైనా కానీ 1 సంవత్సరం నుంచి ఎంక్వైరీ పేరిట వీళ్ళు సమయం వృధా చేస్తున్నారు. ఒకవేళ ఎంక్వైరీ కానీ విజిటింగ్ కానీ వీళ్ళు వచ్చి చేసినా కానీ తప్పుల తరగగా నిర్ధారణ చేసి పంపుతున్నారు. ఇప్పుడు నిన్న చూసినట్టయితే మనం సుభాష్ నగర్లో మన ఒక మాజీ కార్పొరేటర్ గారి లబ్ధిదారు కింద పేరు వచ్చింది. నిజమైన లబ్ధిదారులు నిజమైన కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాకుండా ఒక కార్పొరేటర్ పేరు రావడం అంటే ఎంతవరకు వీళ్ళు ఎంక్వైరీ చేసిరో, ఎంతవరకు వీళ్ళు జనాల్లో తిరిగి వీళ్ళు ఎంతవరకు వీళ్ళు వర్క్ చేసిరు అనేది మనకు ఏర్పడుతున్నది. అంటే నిజమైన లబ్ధిదారులు ఇచ్చేసారు, అసలు వాళ్ళు ఎంక్వైరీకి పోయారా లేదా అన్న పరిస్థితిలో ఎంక్వైరీలు చేశారు. ఇక ఇప్పుడు మన నిజామాబాద్లో
750 ఇండ్లు కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ అయినాయి. మా వార్డులో 500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేరు జాబితా వచ్చింది. మరి 500 మందికి ఇప్పుడు ఇస్తారా అని అడిగితే అధికారులకు అడిగితే లేదు సార్ పేర్లు అయితే వచ్చినాయి, ఈ కలెక్టర్ గారికి ఇస్తాం, కలెక్టర్ గారు చెప్తారు అంటే వాళ్ళకు వస్తుందా రాదా అనేది నమ్మకం లేదు. ఇది పరిస్థితి కూడా చాలా మటుకు కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టే కూడా నాగిరెడ్డిపేట మండలంలో దుబాయ్కి అంటే ఫారిన్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పేరు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఎందుకు ఇక్కడ ఉన్న వారికి రాకుండా కూడా విదేశాల్లో నివసిస్తున్న వారికి కూడా పేరు రావడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా మారిందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా వరకు మాత్రం రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, మరోవైపు చూస్తే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పెద్ద ఇష్యూ నడుస్తుందని చెప్పొచ్చు. ఈ రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, దీనికి అక్కడక్కడ కూడా ఎక్కువ ఇబ్బంది లేనప్పటికీ కూడా మెయిన్గా ఈ 2 పాయింట్నే కూడా చాలా మట్టుకు కూడా గందరగోళం నెలకొంది. ఏదైతే సంబంధించినటువంటి ఎవరైతే అర్హులైన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఏదైతే ప్లేస్ ఉంటే కనుక ఫస్ట్ లిస్ట్లో వాళ్ళకు 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. సెకండ్ లిస్ట్లో మాత్రం స్థలంతో పాటు కూడా 5 లక్షలు ఇస్తామన్నారు. మరి మొదటి విడతలో కూడా చాలా మట్టుకు రాలేదు. మరి రెండో విడత ఇంకా ఎలా ఉండబోతుందని కూడా ప్రజలందరూ కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్ నుంచి. హైదరాబాద్లో జాతీయ డ్రైవర్స్ డే భాగంగా ఉప్పల్ డిపోలో డ్రైవర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి హాజరై డ్రైవింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లకు సర్టిఫికేట్స్, బహుమతులు అందజేశారు. ఎక్కడెక్కడ డ్రైవర్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తారు అందరికీ ఉప్పల్ పోలీస్ తరఫున, తర్వాత ఉప్పల్ డిపో యాజమాన్యం తరఫున, కుటుంబ తరఫున అందరి తరఫున డ్రైవర్స్ డే శుభాకాంక్షలు. డ్రైవర్ అన్న జర భద్రం, జర జాగ్రత్త. మా అందరి జీవితాలు, మా అందరి ప్రాణం మీ చేతులను జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ప్రస్తుతానికి డ్రైవర్స్ డే మనము సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు జరుపుకోవాలి. డ్రైవర్ అనే ఒక పర్సన్ ప్రతిరోజు నిర్లక్ష్యంగా ఉంటే కష్టం. అదే అతను అలర్ట్గా ఉంటే ప్రతిరోజు అతను ఎంతో మందిని అవసరార్థం తీసుకొస్తాడు. ఇప్పుడైతే గవర్నమెంట్ మనకి మహాలక్ష్మి స్కీమ్ అనేది పెట్టారు. ఆ మహాలక్ష్మి స్కీమ్లో కూడా మ్యాక్సిమం లేడీస్కి పెట్టారు. ఆ లేడీస్ వల్ల నాకు తెలిసినంత వరకు తెలియజేస్తున్నా. అదేవిధంగా పుడమి హై స్కూల్ విద్యార్థులందరినీ తీసుకొని అంటే వాళ్ళకు నిన్న మేము ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. దానిలో పార్టిసిపేట్ చేసినందుకు గాను మరి పుడమి హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం పద్మిని మేడం గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ముఖ్యంగా ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనం రోడ్డు భద్రత మాసోత్సవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుందని, ముఖ్యమంత్రి, మంత్రివర్గం సభ్యులు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. 11,000 గ్రామాల్లో గ్రామ సభలు విజయవంతంగా జరిగినట్లు ఆయన చెప్పారు. పార్టీ పాలనకు తేడా అయింది అనేది అన్ని రంగాల్లో కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. కేవలం కేటీఆర్కు, కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మొత్తం తెలంగాణ ప్రజానీకానికి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారన్న విషయం ఈరోజు దాదాపుగా 11,000 గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి. ప్రజలకు ఏం కావాలనో 4 పథకాలు ఏవైతే మేము అనౌన్స్ ఇవ్వబోతూ ఉన్నామో వాటి గురించి సమాచారాన్ని వడపోసి తీసుకున్నాం. అనేక మార్గాల ద్వారా మళ్ళీ గ్రామానికి వెళ్ళి అధికారులు అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఈరోజు భారతదేశమే ఆశ్చర్యానికి గురవుతూ ఉంది. దావోస్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి
1,78,000 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినాయి. సంవత్సరం 2 నెలల్లో గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలుపుకుంటే 2,19,182 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. 9 సంవత్సరాల్లో ఎక్కడ 25,000, 2 సంవత్సరాల్లో ఎక్కడ 2,20,000. విదేశీ యానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహారయాత్రకు కేటీఆర్ పోయేది. ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు కేటీఆర్? మరి ఎందుకో రాలేదు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇక దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీ యానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు. మా పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా అయింది. బాపట్ల మండలంలోని బదిరుల పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల తరగతి గదులు, బాలుర బాలికల వసతి గృహం, టాయిలెట్లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి వారి నుంచి వ్రాతపూర్వక సమాధానాలు సేకరించారు. పాఠశాలలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు మంత్రి సూచించారు. దివ్యాంగుల మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని, 6,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో అలాగే మనము 6,000 రూపాయల పెన్షన్ ఇది ఇస్తా ఉన్నాం. పూర్తిగా మంచానికే పరిమితం, వీల్ చైర్కే పరిమితం వాళ్ళకి మాత్రం 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాం. ఇది దివ్యాంగుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఇక్కడ మన స్కూల్కి వచ్చాం. కొంతమంది నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఈ విధంగా చేయడం వల్ల క్లాసులు పోతున్నాయి, అటెండెన్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా అంటే వీళ్ళు పర్వాలేదండి, కొంచెం బ్లైండ్ కానీ ఇంకా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, వాళ్ళ కోసం పక్కన ఒక మనిషి రావటం ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్స్కే పెన్షన్ అమౌంట్ జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. అవి కూడా పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్లో ఆర్ట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ టీచర్స్ యొక్క మార్గం ఒక స్కిల్ కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ పెంచమని చెప్తున్నారు. నేను డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి వీళ్ళంత వరకు అడిషనల్ స్కిల్ కింద వీళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఉన్నంతలో బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కానీ మెయింటైన్ చేస్తారు. దాని పట్ల నేను కొంచెం సంతృప్తి వ్యక్తపరుస్తాను. మరీ చాలా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి, వీటికి కొంచెం రిపేర్స్, అదేవిధంగా పెయింటింగ్స్, కొద్దిగా ఈ ఫ్లోర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా నేను కంపల్సరీ ఇవన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం ఎప్పటికల్లాగా వీళ్ళకి స్కూల్స్ తెరిచే టైంలోనే కావాల్సినటువంటి బుక్స్ మొత్తం కూడా అందించిపోతా ఉన్నారు. మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు బుక్స్ అంతా కూడాను స్కూల్స్ ఓపెనింగ్ నాటికే కిట్టు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్ ద్వారా అందజేయబోతా ఉన్నాం. దాంతోపాటు యూనిఫామ్ కూడా మంచి యూనిఫామ్ని కూడా స్కూల్ ఓపెనింగ్ నాటికే అందించే విధంగా. కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మీపురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. జాబితాలో అనర్హులకు చోటు దక్కిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. టెంట్లను కింద పడేసి కుర్చీలను విసిరి అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో గ్రామ కార్యాలయం తలుపులు వేసుకునే అధికారులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వే చేశారు, తమ పేర్లు ఎలా తొలగిపోతాయని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం రైతు వేదికలో డాటా ఎంట్రీ కొనసాగుతోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పరిశీలన అభ్యంతరాల దరఖాస్తుల ఆన్లైన్ డేటా నమోదు తీరును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. అర్హులకు ఈ సంక్షేమ పథకాలను అందించేందుకు గాను సదరు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం ఎంతో కీలకమని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా వివరాలను ఆన్లైన్లో సంక్షిప్తం చేయాలని సూచించారు.
కుత్బుల్లాపూర్ ఆల్విన్ కాలనీ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో నాలాను ఆనుకొని నిర్మించి ఉన్న రాజేశ్వరి వృద్ధుల అనాథాశ్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. నాలాను కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. కూల్చివేతను నిలిపివేయాలంటూ ఆశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి ఆందోళన చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. దొంగతనం చేయాలా ఇంకేమో చేయాలి అక్కడ మీరు నన్ను బలవంతంగా తీసుకోండి అర్థమైందా మరి నేనే ఉండి మండలం కోలమూరు గ్రామంలో సంతాన గోపాలస్వామి తిథిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాల్లో భాగంగా లవకుశ పారాణిక నాటకాన్ని ప్రదర్శించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన సంస్థ సురభి నాటక రంగ సంస్థ అని నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ కొనియాడారు. నాటక రంగానికి కళాకారులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఒకప్పుడు సురభి నాటకాలను టికెట్ కొనుక్కొని చూసే పరిస్థితి ఉండేదని, అటువంటి కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. కోలమూరులో ప్రతి సంవత్సరం కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సురభి నాటకాలు ఈ గ్రామంలో ప్రదర్శించేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. సురభి నాటకాలు అంటే దక్షిణ భారతదేశంలోనే అతి ప్రసిద్ధి కాంచినటువంటి నాటక రంగ సంస్థది. ఈ రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నాటకాలని బాలనాగమ్మ, భక్త ప్రహ్లాద, శ్రీనివాస కళ్యాణం మనందరికీ తెలుసు. గతంలో చింతామణి నాటకం, వీరి ప్రదర్శన చూసిన వారు ఎవరూ కూడా అభినందించకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఈవేళ నాటక రంగానికి తగినటువంటి గుర్తింపు లేదు, కళాకారులకు కూడా తగినటువంటి గుర్తింపు లేని మాట వాస్తవం. ఒకప్పుడు సురభి వారి నాటకాలు ప్రదర్శిస్తే టికెట్ పెట్టి కొనుక్కుని చూసేటువంటి పరిస్థితి. కాకపోతే అటువంటి కళాకారుని ప్రోత్సహించాలి, వారిని ఆదరించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నం చేస్తూ ఉంది. 4 రోజుల పాటు కోలమూరు గ్రామంలో సురభి నాటక ప్రదర్శన ముఖ్యంగా వినాయక నాట్య మండలి ఆధ్వర్యంలో వేణుగోపాలరావు గారు దాని యొక్క ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఏదైతే వేణుగోపాలరావు గారికి సంబంధించినటువంటి వినాయక నాట్య మండలి ఉన్నదో 1925లో భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అది ప్రారంభించబడింది అని చెప్తాం. 100 సంవత్సరాల క్రితం భీమవరం ప్రాంతానికి చెందినటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.